అందరికీ మా పరమ యెరూషలేము ప్రార్థనా మందిరము తరపున ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు దీనవృద్ధాంతముల రెండో దీనవృద్ధాంతముల గ్రంథములో 29వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాం. 29:35 సమాధాన బలి పశువులను క్రొవ్విన దహన బలు పశువులను దహన బలులకు ఏర్పాటు పానార్పణములు సమృద్ధిగా ఉండినట్లు ఇలాగున యెహోవా మందిరం యొక్క సేవా క్రమముగా జరిగించను. ఇక్కడ మనము చూసినప్పుడు రాయబడినటువంటి వాక్యములో దేవుని పని విషయములో మొట్టమొదటిగా ఈయన రాజుగా మరి దేవుని సన్నిధిలో ఆయన ఉండి దేవుని మందిరము యొక్క విషయములో తీసుకున్న శ్రద్ధ, భక్తి శ్రద్ధలతో యెహోవా మందిరము యొక్క సేవా క్రమముగా జరిగించినట్లుగా రాయబడింది. ఈరోజు మనం గమనించాలి, ప్రతి భూమి మీద సంఘము యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి స్వరక్తమిచ్చిన సంఘం. సంఘమునకు చెందిన ప్రతి ఒక్కరము సంఘము యొక్క పని, దేవుని మందిరము యొక్క పని క్రమము జరిగించాలి. ఆ క్రమము ఎప్పుడు తప్పిపోకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రమముగా చేసినందున దేవుడు అక్కడ వారు జరిగించినటువంటి అర్పణలు దేవుడు అంగీకరించడమే కాదు, అనేకమైన కార్యాలు పొందుకున్నట్లు చూస్తున్నాం. ఈరోజు దేవుడి సన్నిధిలో విశ్వాసివి కాకముందు సంఘానికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు సంఘానికి వెళ్ళిన మొదటి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు తీసుకున్న తీర్మానాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీతోనే జీవిస్తారు, మనుషులు నన్ను నష్టపరిచారు, మనుషులు నన్ను కష్టాలు పాలు చేశారు, మనుషుల వల్ల నేను కన్నీటి మధ్యలో ఉన్నా, అందుకని నిన్నే నమ్ముకుంటానని మనసు మార్చుకొని, హృదయ తలంపులు మార్చుకొని మారు మనసు పొంది గడిచిన కాలము కొలది ఆ మొదటి ఉన్న తీర్మానం ఈరోజు ఎంతమందిలో ఉంది? ఆ క్రమం లేదు. ఈరోజు చాలామంది మనిషి జీవితంలో అనుకుంటున్నారు, ఇల్లు లేనప్పుడు ఇల్లు వచ్చింది, బండి లేనప్పుడు బండి వచ్చింది, నాకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చబడుతున్నాయి అని ఈ సంగతిలో చూసుకుంటున్నారే. కానీ ఇవన్నీ కూడా మనం విడిచి పరలోక రాజ్యంలో మనము ఉండవలసినటువంటి సమయం ఒకటి ఉంది. అక్కడ ఉండాలంటే భూమి మీద ఉండవలసినటువంటి ఉన్న దినాలు క్రమం అనేది దేవుడు నీకు పెట్టాడన్న సంగతి చాలామంది గుర్తించట్ల. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాటలో దేవుడు నీకు ఆ రోజు ప్రారంభము నుంచి అంతము వరకు కూడా అదే అంటాడు, నీకు ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా చేపట్టు. విశ్వాసివైనా సరే, సంఘ కాపరులైనా సరే, నీకు ఇచ్చిన చిన్న సంఘమే కావచ్చు, నీకు ఇచ్చినటువంటి మరి సువార్త పనే కావచ్చు, ఏదైనా కానీ క్రమముగా జరిగించు. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదము దాగి ఉన్నది. దీనవృద్ధాంతముల గ్రంథములోనే 29లో 3వ అధ్యాయములో మనం చూద్దాం. అతడు తాను ఏలుబడి మొదటి సంవత్సరములో మొదటి నెలలో యెహోవా మందిరములు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. చూసారు, ఏలుబడి ఆరంభమైన తర్వాత ఈ రాజు చేసినటువంటి పని ఏంటంటే దేవుని మందిరము తలుపులు తీసి ఇదిగో వాటిని బాగు చేశాను అన్నాయి. కొన్ని చోట్ల చూస్తాం, మందిరాలు అనబడతాయి. చూడండి, వారం నాడు ప్రార్థన చేసుకుంటే తిరిగి వారం నాడు దాకా తలుపులు తీరు. ఆ పేదలకు బూజులు బట్టి ఉంటాయి. ఎప్పటికప్పుడు మనము మందిరం యొక్క క్రమం, దేవుని పని యొక్క క్రమం అనేది చాలా అవసరం అని రాయబడింది. ఇంకా చెప్పాలంటే
ఆత్మ సంబంధముగా దైవజనుడు పౌలు చెప్పారు, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది మీరు తెలియదా, మీరు ఎరగరా? కాబట్టి మీరు మొదటిగా ఏం కలిగి ఉండాలంటే ఆ మందిరమును యొక్క తలుపులు తెరిచి బాగు చేసినట్లుగా ఈ క్రమాన్ని మనము అనుసరించి నడుచుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యము చేత మన హృదయమును బాగు చేసుకొని, వాక్యం అనే స్థానము చేత ఉతక స్థానము చేయబడి, ఇదిగో దేవుని సన్నిధిలో శుద్ధి చేయబడినట్లుగా వాక్యం చెప్తున్నమాట. 29:16 చూద్దాం. దీన వృత్తాంతముల గ్రంథములో, ఇదిగో పవిత్రపరచుటకును యాజకులను యెహోవా మందిరము లోపల భాగములోనికి పోయి యెహోవా మందిరమును యొక్క తమకు కనబడిన ఇదిగో దుష్టించిన వస్తువులన్నిటినీ కూడా యెహోవా మందిర ఆవరణములోనికి తీసుకొని రాగా, లేవీలు వాటిని ఎత్తి ఇదిగో క్రిందను పగలగొట్టి పారవేసినట్లుగా రాయి. అప్పటి వరకు మూత వేయబడినటువంటి మందిరం, వాళ్ళ దృష్టి ఉంచితే పనికిరాని వస్తువులన్నీ కనపడుతున్నాయి మందిరంలో. లేవీలను పిలిచి ఆ ఆవరణములోని వారు ప్రవేశించి వారందరూ కూడా వాటినన్నిటినీ ఇదిగో పనికిరానటువంటి వస్తువులన్నిటిని తీసి పారవేసినట్లుగా రాయి. అంటే ఎప్పటికప్పుడు వాక్యం వింటున్నప్పుడు హృదయములో చెత్తా చెదారము ఉంచుకోవద్దు. చెత్తా చెదారం ఆనంద గృహములో, ఆనందపురములో బలురకాశ చెట్లు పెరగకూడదు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. మనిషి హృదయములో చెడుతనం, ప్రేమ చల్లారిపోవడం, మేలు చేసిన వాడిని అప్పుడే మర్చిపోవడం, కీడు తలపెడతాం, దోషణ చేయటం, ఇవి కొన్ని మొలుస్తున్నాయి. వాటిని తీసి పారవేసి కడిగిన హృదయముతో వాక్యము చేత ఉతక స్థానము చేయబడినట్లయితే నీవు వాటి క్రమము చొప్పున నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్న వ్యక్తిగా నీవు నిలిచి ఉంటావని వాక్యం చెప్తున్నమాట. అలాగే 29:27 మనం చూస్తే, బలిపీఠం మీద దహన బలులు అర్పించుచూ ఉండెను. హిజ్కియా ఆజ్ఞాపించిన దహన బలులు అర్పించి ఇదిగో ఆరంభింపటకు బోరలు ఊదుతూ ఉండగా, ఇజ్రాయేలు రాజు అయినటువంటి దావీదు చేసిన వాయిద్యములను వాయించుటకును యెహోవా స్తుతిగానాలు ఆరంభించినట్లుగా రాయబడి ఉంది. యెహోవాకు స్తుతిగానాలు ఇదిగో ఆరంభించినట్లుగా రాయబడి. ఏం చేశారంటే ఇక్కడ మనం చూస్తే అక్కడి నుంచి దహన బలులు అర్పించటం, అక్కడి నుంచి దేవుని స్తుతించటం, అక్కడి నుంచి గాన ప్రతిగానాలు చేస్తూ దావీదు వలె ఇదిగో దేవుని సన్నిధిలో వాయిద్యములు వాయిస్తూ ప్రభుని స్తుతిస్తూ స్తుతి ఆరాధనతో దేవుని నామాన్ని ఘనపరిచినట్లుగా రాయబడి. ఇంకా 30వ వచనంలో చూస్తే రాయబడి ఉన్నటువంటి మాటలు, దావీదు దర్శించినటువంటి, ఆసాబు రసించినటువంటి ఇదిగో ఆ ప్రతి విషయములో యెహోవాను స్తుతించుడి, రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులను ఆజ్ఞాపించగా వారు సంతోషముతో స్తోత్రములు పాడుతూ తల వంచి ఆరాధన చేయటం ప్రారంభించారు. చూడండి, దేవుని సన్నిధిలో వీరందరూ కూడా అలాగున ఆరాధన చేయటం క్రమం చేశారు. అప్పటి వరకు క్రమం తప్పిపోయిన తర్వాత మందిరము శిథిలమైపోయింది, మందిరము మూతబడిపోయింది, మందిరములో నానా విధమైనటువంటి చెత్తా చెదారం పెరిగిపోయింది. హిజ్కియా ఎప్పుడైతే ఆ మందిరము తలుపులు తీశాడు, వాటిని తీసివేశాడు, ఇదిగో వాటిని శుద్ధి చేశాడు, బలిపీఠము మీద బలులు అర్పించారు, స్తుతిగానాలు చేశారు, ఆరాధన చేయటం ప్రారంభించారు. దేవుని మహిమ తిరిగి మరలా వారు పొందుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఇదంతా కూడా క్రమముగా జరిగినట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దైవజనుడు పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:40 వచనములు మీరు చూస్తే, సమస్తమును మర్యాదగాను క్రమముగా జరగనియండి. ఇదే చెప్తున్నాడు సంఘానికి. సమస్తమును క్రమముగా మర్యాదగా జరగనివ్వండి. అదే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత,
అని వాక్యము చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన విషయములో జాగరూకులుగా మనము నడుచుకొని ప్రభు చెప్పినటువంటి క్రమము చొప్పున సమస్తమును మనము నడుచుకోవాలి. అట్టి కృపలో దేవుడు మనందరికీ ఆయన కృపలో మీరు గమనించి ఏ స్థితిలో ఏ పరిస్థితుల మధ్యలో నీవు క్రమం తప్పిపోయావో, ఇదిగో నీ హృదయమును శుద్ధి చేసుకొని అట్టి క్రమము చొప్పున, అట్టి స్తుతియాగము చొప్పున, అట్టి దేవుని సన్నిధిలో చివరిగా చెప్తున్న మాట, సమస్తమును మర్యాదగా క్రమముగా దేవుడు పని, దేవుడి సన్నిధి, దేవుని సంఘములో, దేవునితో సహవాసములో, దేవుని యందు విశ్వాసముతో సమస్తమును క్రమముగా జరిగించండి. ఆత్మ సంబంధమైన ప్రతి మేలులు అక్కడే నీకు లభించును. దేవుడు కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సమస్తమును మీ మందిరం యొక్క క్రమం విషయములో హిజ్కియా రాసినటువంటి మాటలలో దినవృత్తాంతములలో నుండి మాతో మాట్లాడి ఉన్నారు. మందిరమును కెలుతున్నవారు, మందిరములో అప్పగించిన యాజకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సేవకులను సమస్తమును క్రమముగా జరిగించుటకు, మర్యాదగా జరిగించుటకు, స్తుతియాగముగాను ఇదిగోనైనా మమ్మల్ని మేము అప్పగించుకుని విషయములో జాగరూకులై, ఏ విషయములో కూడా హృదయానికి కల్మషము లేకుండా ఇదిగోనైనా వాక్యమనే ఉతక స్థానము చేయబడి, తమ ఆత్మ సంబంధముగా శుద్ధి చేయబడి సమస్తమును ఎలా నడుచుకోవాలో వాక్యం మీరు మాట్లాడారు. అట్టి వాక్యమును బట్టి, ఉపదేశమును బట్టి క్రమముగా వారి జీవితంలో ఆత్మీయతలో ముందుకు వెళ్ళటానికి కృప చూపించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.